వెల్కమ్ టు బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్. టెట్ సైకాలజీ సిలబస్కి సంబంధించినటువంటి విశ్లేషణ మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా సైకాలజీ ఎస్జిటి పేపర్ 1కి సంబంధించి టెట్ 30 మార్క్స్కి మనకి సైకాలజీ ఉంటుంది, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ. సో దీనికి సంబంధించి ముఖ్యంగా 3 యూనిట్స్గా దీన్ని డివైడ్ చేయడం జరిగింది. అందులో యూనిట్ 1 డెవలప్మెంట్, గ్రోత్, మెచ్యురేషన్, కాన్సెప్ట్, నేచర్ డిఫరెన్సెస్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని ఇవ్వడం జరిగింది. సో పెరుగుదల, వికాసం, పరిపక్వత ఈ మూడిటి యొక్క భావన, స్వభావము, అదేవిధంగా డిఫరెన్సెస్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పెరుగుదల వికాసం మధ్య భేదాలు, ఇది ప్రధానమైనటువంటి టాపిక్. సో ఇది టాపిక్ నెంబర్ 1. ఇక టాపిక్ 2 దగ్గరికి వచ్చేసరికి అండర్స్టాండింగ్ అండ్ లెర్నింగ్, అభ్యసన సిద్ధాంతాలు. సో దీనికి సంబంధించి మనకి టాపిక్ 2గా మనకి సైకాలజీలో ఉంది. ఇక థర్డ్ టాపిక్ వచ్చేసి పెడగలాజికల్ కాన్సెప్ట్స్. సో ఈ బోధనా శాస్త్రానికి సంబంధించినటువంటి ఏవైతే భావనలు ఉన్నాయో సో ఈ పెడగలాజికల్ కన్సెప్ట్స్లో మనం నేర్చుకుంటాం. బోధనాశాస్త్ర సంబంధమైనటువంటి అంశాలని మనం ఇందులో నేర్చుకుంటాం. దీంట్లోనే సబ్ టాపిక్స్గా మనకి ఐసిటిఏ అండ్ ఐసిటిబి, సో ఈ రెండు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి మనకి ఐసిటిఏ అండ్ ఐసిటిబి అనేది దీంట్లో అంతర్లీనంగా ఇవ్వడం జరిగింది. సో మనం ఒకసారి డీటెయిల్డ్ సిలబస్ చూసినట్లయితే ఫస్ట్ మనకి ఈ డెవలప్మెంట్, గ్రోత్, మెచ్యురేషన్, కాన్సెప్ట్, నేచర్ డిఫరెన్సెస్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఈ పెరుగుదల వికాసానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా దీంట్లో కవర్ చేయడం జరిగింది. సో ఇంచుమించుగా సైకాలజీ 30 మార్క్స్లో రఫ్గా ఒక 10 మార్క్స్ ఈ ఫస్ట్ యూనిట్ నుంచే రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో 10 నుంచి 12 బిట్స్ వరకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇందులో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ మనం ఒకసారి చూసినట్లయితే ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ దర్ ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్. సో అభివృద్ధి పరమైనటువంటి సూత్రాలు, వికాస సూత్రాలు. సో ఈ వికాస సూత్రాలు ఏ విధంగా విద్యారంగం పైన ప్రభావం చూపిస్తాయి, సో ఇది కాన్సెప్ట్. అదేవిధంగా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్, బయోలాజికల్, సైకలాజికల్, సోషలాజికల్ అండ్ ఎమోషనల్. సో పెరుగుదలకు సంబంధించి ఏ విధంగా మనకి ఏ విధమైనటువంటి కారకాలు ఈ వికాసాన్ని ప్రభావితం చేస్తాయి, వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు అనువంశిక కారకాలు ఏంటి, మానసిక కారకాలు ఏంటి, సాంఘిక కారకాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం దీంట్లో డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా అనువంశికతకు సంబంధించి, హెరిడిటీకి సంబంధించినటువంటి బిట్స్ మనకు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఒక విద్యార్థి నేర్చుకోవడం పైన అనువంశికత యొక్క ప్రభావం ఏంటి, అదేవిధంగా పరిసరాల యొక్క ప్రభావం ఏంటి, అనువంశికతకు సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ప్రతిగమన నియమాలు ఏంటి, తిరోగమన నియమాలు ఏంటి, సో కుటుంబ అంతస్తు కానీ లేదా అతనికి ఉన్నటువంటి సామాజిక సాంస్కృతిక కారకాలు కానీ, ప్రజ్ఞ కానీ, ఇవన్నీ కూడా ఏ విధంగా ప్రభావితం చేస్తాయి వికాసాన్ని అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అండ్ డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ దేర్ ఇంటర్ రిలేషన్షిప్, ఫిజికల్ అండ్ మోటార్ అండ్ కాగ్నిటివ్. సో భౌతికపరమైన, సంజ్ఞానాత్మకపరమైన, సో ఏ విధమైనటువంటి రిలేషన్ ఈ వికాసంపై ఉంటుంది అనేది కూడా మనకి నెక్స్ట్ దాని కింద మనకు ఉంది. అదేవిధంగా ఎమోషనల్, సోషల్, మోరల్, లాంగ్వేజ్ రిలేటింగ్ టు ఇన్ఫాన్సీ, ఎర్లీ చైల్డ్హుడ్, లేట్ చైల్డ్హుడ్ అండ్ అడాలసెన్స్. సో శైశవ దశలో కానీ, బాల్య దశలో కానీ, అదేవిధంగా ఉత్తర బాల్య దశలో కానీ, పూర్వ బాల్య దశలో కానీ, యవ్వనారంభ దశలో కానీ, కౌమార దశలో కానీ, సో ఎలాంటి వికాస లక్షణాలను కలిగి ఉంటారు, వికాసానికి సంబంధించి విద్యార్థి ఆయా దశలు దాటుతూ ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాడు అనేది మెయిన్ కాన్సెప్ట్. నిజానికి ఈ పెరుగుదల వికాసానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన టాపిక్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. సో శైశవ దశలో విద్యార్థులు ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారు, సో వాళ్ళలో ఉండేటువంటి ఉద్వేగపరమైన వికాసం ఏంటి, మానసికపరమైన వికాసం ఏంటి,
నైతిక సాంఘిక వికాసాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి, అదేవిధంగా బాల్యదశ పూర్వ బాల్యదశకు వచ్చేసరికి ఏ విధంగా శారీరక వికాసం ఉంటుంది, ఏ విధంగా మెంటల్ డెవలప్మెంట్ ఉంటుంది, అదేవిధంగా ఎమోషనల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటాయి, మోరల్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది, సో భాషాపరమైనటువంటి వికాసంలో ఏమైనా తేడాలు వస్తాయా, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉత్తర బాల్యదశ, అదేవిధంగా యవ్వనారంభ దశ ప్యూబర్టీకి సంబంధించి, అదేవిధంగా టీనేజ్కి సంబంధించినటువంటి లక్షణాలు, టీనేజ్లో వచ్చేటువంటి మెంటల్ డెవలప్మెంట్, అదేవిధంగా టీనేజ్లో వచ్చేటువంటి ఎమోషనల్ డెవలప్మెంట్, ఉద్వేగపరమైనటువంటి వికాసం ఏ విధంగా ఉంటుంది, సో సాంఘిక వికాసం ఏ విధంగా ఉంటుంది, సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ అండర్స్టాండింగ్ డెవలప్మెంట్, పియాజే అండ్ కోల్బర్గ్, చామ్స్కీ, కార్ల్ రోజర్స్ అండ్ ఎరిక్సన్. సో ఇవి ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు ఇచ్చినటువంటి ఇది కూడా మనకి ఒక అతి ముఖ్యమైన టాపిక్గా సైకాలజీలో చెప్పుకోవచ్చు. డెవలప్మెంట్కి సంబంధించి దీని నుంచి కూడా ఖచ్చితంగా బిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. సో శిశు వికాసం, అవగాహన, దానికి సంబంధించినటువంటి ప్రముఖమైన సిద్ధాంతాలు. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ పియాజే తీసుకుంటే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీని ప్రతిపాదించాడు. సో దాంట్లో ఉండేటువంటి ముఖ్యాంశాలు ఏంటి, దాంట్లో ఉండేటువంటి కీలక పదాలు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ గత టెట్లో స్కీమాటా అంటే ఏంటి అని అడిగాడు. సో దానికి సంబంధించి ఎలాంటి దశలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మోరల్ డెవలప్మెంట్ థియరీ, కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతం కానీ, చోమ్స్కీ యొక్క భాషా వికాస సిద్ధాంతం కానీ, కార్ల్ రోజర్స్ యొక్క ఆత్మభావన సిద్ధాంతం, సెల్ఫ్ కాన్సెప్ట్ డెవలప్మెంట్ థియరీ కానీ, మనో సాంఘిక వికాస సిద్ధాంతం, ఎరిక్సన్ యొక్క సిద్ధాంతం కానీ, సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రతి సిద్ధాంతాన్ని కూడా విద్యారంగానికి అన్వయించుకుంటూ, సో ప్రతి సిద్ధాంతంలోనూ ఆ సిద్ధాంతం యొక్క లక్ష్యం ఏంటి, ఆ సిద్ధాంతంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి దశలు ఏంటి, ఆ దశలను దాటుతున్నటువంటి సమయంలో విద్యార్థి ఏ విధమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటాడు, విద్యారంగానికి ఈ సిద్ధాంతాలకి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం అండర్స్టాండింగ్ డెవలప్మెంట్ కాన్సెప్ట్లో మనం చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలకు సంబంధించినటువంటి అంశాలు. సో వైయక్తిక భేదాలు అంటే ఏంటి, వైయక్తిక భేదాల్లో ఎలాంటి రకాలు ఉన్నాయి, సో మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, హెరిడిటీ ఏ విధంగా ఈ వైయక్తిక భేదాలను ప్రభావితం చేస్తుంది, అదేవిధంగా పరిసరాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ యాటిట్యూడ్, ఆప్టిట్యూడ్, ఇంట్రెస్ట్, హ్యాబిట్, అదేవిధంగా ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ, వాల్యూస్, లెవెల్ ఆఫ్ ఆస్పిరేషన్, సెల్ఫ్ కాన్సెప్ట్, అచీవ్మెంట్. సో ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే మనకి వైయక్తిక భేదాలకు సంబంధించి ఎలాంటి రకాలు ఉన్నాయి, అందులో వ్యక్త్యంతర భేదాలు అంటే ఏంటి, వ్యక్తి అంతర్గత భేదాలు అంటే ఏంటి, వైయక్తిక భేదాలను ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏంటి, అసలు వైయక్తిక భేదాల కారణాలు ఏంటి, సో అభిరుచి అనేది ఏ విధంగా ఇండివిజువల్ డిఫరెన్సెస్కి కారణమవుతూ ఉంది, అదేవిధంగా ప్రజ్ఞ అనేది ఏ విధంగా కారణమవుతూ ఉంది, యాటిట్యూడ్ వైఖరి అనేది ఏ విధంగా ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్కి కారణమవుతూ ఉంది, విలువలు అంటే ఏంటి, ఆత్మభావన అంటే ఏంటి, అచీవ్మెంట్ కాంక్షాస్థాయి అంటే ఏంటి, సో సాధన అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా వైయక్తిక భేదాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనేది మనం ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా క్రియేటివిటీ, థింకింగ్, ముఖ్యంగా ప్రజ్ఞకు సంబంధించి ప్రజ్ఞా సిద్ధాంతాలు, సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇంట్రెస్ట్, యాటిట్యూడ్ అండ్ క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, ముఖ్యంగా ప్రజ్ఞకు సంబంధించి ఇక్కడ ప్రజ్ఞా సిద్ధాంతాలు చాలా ఇంపార్టెంట్. ఏకకారక సిద్ధాంతాలు బినే కానీ, టెర్మన్ కానీ, ఎబ్బింగ్హౌస్ కానీ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలు, స్పియర్మన్ ప్రతిపాదించినటువంటి ద్వికారక సిద్ధాంతం, తారన్ డైక్ యొక్క బహుకారక సిద్ధాంతం, సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సామూహిక సిద్ధాంతం థర్స్టన్, అదేవిధంగా గిల్ఫర్డ్ యొక్క స్వరూప నమూనా సిద్ధాంతం, ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్లో చదవాల్సి ఉంటుంది మనం. సో కాన్సెప్ట్ అండ్ మీనింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, డెఫినిషన్, టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, థియరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్, మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఐక్యూ, క్లాసిఫికేషన్ ఆఫ్ ఐక్యూ, టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అండ్ యూజెస్. కంప్లీట్ ప్రజ్ఞకు సంబంధించి ప్రజ్ఞా సిద్ధాంతాలతో పాటుగా ప్రజ్ఞ అంటే ఏంటి, ప్రజ్ఞ యొక్క నిర్వచనాలు ఏంటి, ప్రజ్ఞా సిద్ధాంతాలను ప్రతిపాదించింది ఎవరు, సో ఎవరి యొక్క సిద్ధాంతంలో ఏ ఏ దశలు ఉన్నాయి, ఎలాంటి స్టెప్స్ ఉన్నాయి, ప్రజ్ఞ రకాలేంటి, మూర్త ప్రజ్ఞ అంటే ఏంటి, అమూర్త ప్రజ్ఞ అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, సోషల్ ఇంటెలిజెన్సీ అంటే ఏంటి, సో ప్రజ్ఞా మాపనలు బినే సైమన్ మాపను ఏ విధంగా కొలుస్తారు, స్టాన్ఫర్డ్ బినే మాపను ఏ విధంగా కొలుస్తారు,
సో ఇవన్నీ కూడా మొత్తం ఈ ప్రజ్ఞా మాపనం ఏ విధంగా ప్రజ్ఞను కొలుస్తారు అనేటువంటిది మనం ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రజ్ఞా లబ్ధి ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్కి సంబంధించి సూత్రం ఏ విధంగా ఉంది, సో మెంటల్ ఏజ్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, క్రోనలాజికల్ ఏజ్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, సో వీటి సహాయంతో ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ ప్రజ్ఞాలబ్ధి ఏ విధంగా వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి విత్ ఎగ్జాంపుల్తో సహా మనకి ఐక్యూ గురించి చదువుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఈ ప్రజ్ఞాలబ్ధికి వ్యక్తుల వర్గీకరణ ఏ విధంగా ఉంటుంది అంటే మూడులంటే ఎవరు, ప్రాథమిక స్థాయిలో అల్పబుద్ధిమాంద్యం కలిగినటువంటి వాళ్ళు ఎవరు, సగటు ప్రజ్ఞావంతులు ఎవరు, ప్రతిభావంతులు ఎవరు, ఉన్నత ప్రజ్ఞావంతులు ఎవరు, సో తెలివి తక్కువ వారు ఎవరు, ఇవన్నీ కూడా మనకి ఎలాంటి ఈ ప్రజ్ఞాపరమైన లబ్ధి ఉంటే మనం వాళ్ళని ఏ విధంగా పిలుస్తామో ఈ బాక్సెస్ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రజ్ఞా పరీక్షల రకాలకు సంబంధించి శాబ్దిక పరీక్షలు అంటే ఏంటి, అశాబ్దిక పరీక్షలు అంటే ఏంటి, అదేవిధంగా వైయక్తిక పరీక్షలు అంటే ఏంటి, సామూహిక పరీక్షలు అంటే ఏంటి, పేపర్ పెన్సిల్ పరీక్షలు అంటే ఏంటి, నిష్పాదన పరీక్షలు అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా మనం కంప్లీట్గా ఈ ఇంటెలిజెన్స్లో డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో దీని తర్వాత యాప్టిట్యూడ్ మనకి వైఖరికి సంబంధించినటువంటి వైఖరి మాపనులు, అదేవిధంగా ఇంట్రెస్ట్ అభిరుచికి సంబంధించినటువంటి అభిరుచి మాపనులు, సో అభిరుచి శోధికలు, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా యాటిట్యూడ్ వైఖరి, యాప్టిట్యూడ్ అండ్ యాటిట్యూడ్. సో యాటిట్యూడ్ వైఖరికి సంబంధించి కాన్సెప్ట్ అండ్ మీనింగ్ ఆఫ్ యాటిట్యూడ్, వైఖరి అంటే ఏంటి, వైఖరి యొక్క అర్థం ఏంటి, వైఖరి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, సో వైఖరి మాపనలు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు వస్తాయి. అదేవిధంగా మనకి క్రియేటివిటీకి సంబంధించి మనకి సృజనాత్మకత అంటే ఏంటి, సృజనాత్మకత నిర్వచనాలు ఏంటి, సృజనాత్మకత కలిగినటువంటి విద్యార్థి యొక్క ఏ విధమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటాడు, సో ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా థింకింగ్ గురించి, రీజనింగ్ గురించి, సో రీజనింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, టైప్స్ ఆఫ్ రీజనింగ్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్, సో ఇవన్నీ కూడా మనం కాగ్నిషన్, అలాగే మీనింగ్ అండ్ కాన్సెప్ట్, సో ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పర్సనాలిటీ, మూర్తిమత్వానికి సంబంధించిన పాయింట్స్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. సో డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ, మీనింగ్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ పర్సనాలిటీ, మూర్తిమత్వం అంటే ఏంటి, మూర్తిమత్వం యొక్క నిర్వచనాలు ఏ విధంగా ఉన్నాయి, మూర్తిమత్వం అర్థం ఏంటి, మూర్తిమత్వం యొక్క లక్షణాలు ఏంటి, మూర్తిమత్వం యొక్క మూలకాలు ఏంటి, మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏంటి, సో మన శరీరంలో ఉండేటువంటి వంశపారపరమైనటువంటి కారకాలు ఏవైనా, ఈ అనువంశికత వంశపారపరమైనటువంటి కారణాలు ఏవైనా మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తాయా, సో మన శరీరంలో ఉండేటువంటి గ్రంథులు పిట్యూటరీ గ్లాండ్ కానీ, అవుటు గ్రంథి కానీ, సో మనకి అడ్రినల్ గ్లాండ్ కానీ, సో పారాథైరాయిడ్ గ్రంథి కానీ, ఇలాంటివన్నీ కూడా ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, సో ఇవన్నీ కూడా మూర్తిమత్వానికి సంబంధించిన మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అతి ముఖ్యంగా మూర్తిమత్వ సిద్ధాంతాలు అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. థీరీస్ ఆఫ్ పర్సనాలిటీ అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. రూపోపగమ సిద్ధాంతాలు కానీ, లక్షణాంశోపగమ సిద్ధాంతాలు కానీ, మనకి క్యాటిల్ యొక్క సిద్ధాంతం కానీ, అదేవిధంగా ఆల్ఫోర్డ్ లక్షణాంశ సిద్ధాంతం కానీ, సో మనోవిశ్లేషణ సిద్ధాంతం, ముఖ్యంగా సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతం కానీ, అహం అంటే ఏంటి, ఆజ్యహం అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా మనకి పూర్తిగా ఇక్కడ పర్సనాలిటీకి సంబంధించినటువంటి విషయాలు మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మూర్తిమత్వాన్ని ఏ విధంగా అంచనా వేస్తాం, మూర్తిమత్వ పరీక్షలు ఏంటి, పరీక్షలు ఏ విధంగా మనకి మూర్తిమత్వాన్ని అంచనా చేసేటువంటి పరీక్షలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. అదేవిధంగా మెంటల్ హెల్త్, అడ్జస్ట్మెంట్ అండ్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్, అభ్యసనపరమైన సమస్యలు ఏమైనా విద్యార్థులకు ఉన్నాయా, కాన్ఫ్లిక్ట్స్ అంటే ఏంటి, సంఘర్షణలు అంటే ఏంటి, ఫ్రస్ట్రేషన్ అంటే ఏంటి, టెన్షన్ అంటే ఏంటి, ఎనగ్జైటీ అంటే ఏంటి, సో మాల్ అడ్జస్ట్మెంట్ అంటే ఏంటి, సో డిఫెన్స్ మెకానిజం, రక్షణ తంత్రాలు అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఫస్ట్ యూనిట్లో డిస్కస్ చేసుకుంటాం. కుంటనము, సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, పరిహార ఉపగమ సంఘర్షణ, సో విషమయోజనం అంటే ఏంటి ప్రవర్తనా సమస్యల్లో, సో విషమయోజనానికి ఎలాంటి కారకాలు ఉన్నాయి, సో ఇవన్నీ కూడా మనం. అదేవిధంగా రక్షణ తంత్రాలకు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి రక్షణ తంత్రాలు మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్తో సహా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. దమనం ఏ విధమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అదేవిధంగా విస్థాపనం అంటే ఏంటి, స్వైరకల్పన అంటే ఏంటి, అదేవిధంగా ప్రతిగమనం అంటే ఏంటి, తదాత్మీకరణ అంటే ఏంటి, ప్రక్షేపణం అంటే ఏంటి, ఉదాత్తీకరణ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా మనం రక్షణ తంత్రాల గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఈ ఫస్ట్ యూనిట్లో ఉండేటువంటి అతి ముఖ్యమైనటువంటి టాపిక్స్. ఇందులో ఒక 10 నుంచి 12 మార్క్స్ వరకు మనకి ఈ టెట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక రెండవ అతి ముఖ్యమైనటువంటి టాపిక్ అండర్స్టాండింగ్ అండ్ లెర్నింగ్. సో మనకి అభ్యసనానికి సంబంధించినటువంటి ముఖ్యాంశాలని మనం ఇక్కడ నేర్చుకుంటాం. సో ఇక్కడ
లెర్నింగ్ కాన్సెప్ట్ పూర్తిగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అభ్యసనము అర్థము, అభ్యసనము భావన, అభ్యసనానికి సంబంధించిన నిర్వచనాలు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లెర్నింగ్, అభ్యసనం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, సో టైప్స్ ఆఫ్ లెర్నింగ్, అభ్యసనంలో ఏ విధమైన రకాలు ఉన్నాయి, డైమెన్షన్స్ ఆఫ్ లెర్నింగ్, రెడీనెస్, మనకి రెడీనెస్ అంటే ఏంటి, సంసిద్ధత అంటే ఏంటి, మెచ్యూరిటీ, మోటివేషన్, సో అభ్యసనంలో మోటివేషన్ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా లెర్నింగ్ కర్వ్స్, అభ్యసనపరమైనటువంటి కర్వ్స్ ఏ విధంగా ఉంటాయి, సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్, అభ్యసనాన్ని ఎలాంటి కారకాలు ప్రభావితం చేస్తాయి, అండ్ పర్సనల్ అండ్ ఎన్విరాన్మెంటల్, మనకి సాంఘికపరమైనటువంటి కారకాలు ఏ విధంగా అభ్యసనాన్ని ప్రభావితం చేస్తాయి, వ్యక్తిగతపరమైనటువంటి అంశాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, సో అభ్యాసకుని యొక్క వ్యక్తిగత కారకాలు, ఉపాధ్యాయునితో సంబంధాలు, పరిసరాలకు సంబంధించిన కారకాలు, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా డైమెన్షన్స్ ఆఫ్ లెర్నింగ్లో కాగ్నేటివ్ అండ్ ఎఫెక్టివ్ అండ్ సైకోమోటర్ డొమైన్స్ గురించి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మోటివేషన్ అండ్ సస్టాన్సెస్, ఇట్స్ రోల్ అండ్ లెర్నింగ్, సో కాన్సెప్ట్ అంటే భావన అంటే ఏంటి, భావన యొక్క అర్థం ఏంటి, భావన యొక్క నిర్వచనాలు ఏంటి, సో ఇవన్నీ కూడా క్లాసిఫికేషన్ ఆఫ్ కాన్సెప్ట్, భావనని ఏ విధంగా మనం వర్గీకరించవచ్చు, టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్, సో కాన్సెప్ట్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పెర్సెప్షన్, కాన్సెప్ట్, మీనింగ్, డెఫినేషన్ ప్రాసెస్ ఆఫ్ పెర్సెప్షన్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లాస్ ఆఫ్ పెర్సెప్చువల్ ఆర్గనైజేషన్, సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మెమరీ, స్మృతి అంటే ఏంటి, ఫర్గెటింగ్, విస్మృతి అంటే ఏంటి, ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, ఏ విధంగా అభ్యసనం ఒక చోట నుంచి మరో చోటకు మనకి అభ్యసనం అనేటువంటిది ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. అదేవిధంగా ప్రవర్తనావాదం గురించి స్కిన్నర్, పావ్లోవ్, థారండైక్ యొక్క సిద్ధాంతాలు, అదేవిధంగా గెసాల్ట్వాదులు కోహ్లర్, అదేవిధంగా కోఫ్కా, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అబ్జర్వేషన్కి సంబంధించి బందూరా ఏ విధమైనటువంటి సిద్ధాంతాన్ని తెలిపాడు, అదేవిధంగా జాన్ పియాజే యొక్క సిద్ధాంతం, వైగాట్స్కీ యొక్క సిద్ధాంతం, అదేవిధంగా బర్నర్స్ థియరీ, సో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి సిద్ధాంతాలన్నీ కూడా మనం ఇక్కడ ఈ అభ్యసనానికి సంబంధించిన సిద్ధాంతాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి ఒక 8 to 10 మార్క్స్ వరకు కూడా మనకి రావడానికి అవకాశం. ప్రతి సిద్ధాంతాన్ని కూడా దాని యొక్క స్టెప్స్ ఏ విధంగా ఉన్నాయి, దాని యొక్క ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, సో ఇవన్నీ కూడా మనం క్లియర్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇది సెకండ్ కాన్సెప్ట్. ఇక థర్డ్ అండ్ ఫైనల్ కాన్సెప్ట్ వచ్చేసి పెడగలాజికల్ కాన్సెప్ట్స్. సో మనకి ఏదైతే టీచింగ్కి సంబంధించి బోధనాపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి విషయాల గురించి మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. బోధనా లక్ష్యాలు, స్పష్టీకరణలు అంటే ఏంటి, సో టీచింగ్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్ అండ్ లెర్న్, అభ్యసనము మరియు అభ్యాసకుడితో మరి బోధనకు ఏ విధమైన సంబంధాన్ని కలిగి ఉంది, సో అభ్యాసకుని దృష్టిలో పెట్టుకుని సిచ్యువేటింగ్ లెర్నింగ్ ఇన్ ది సోషియో పొలిటికల్ అండ్ కల్చరల్ కాంటెక్స్ట్ గురించి, అలాగే మనకి చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో మనకి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, సో దాని గురించి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే వికలాంగులకు సంబంధించినటువంటి విద్యకు సంబంధించి, ప్రత్యేక అవసరాలు గల పిల్లల గురించి, సో వాళ్ళు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, అండర్స్టాండింగ్ ఆఫ్ పెడగాజిక్ మెథడ్స్, ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ థర్డ్ యూనిట్ కంప్లీట్గా ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్కు సంబంధించే మనకి ఇక్కడ ఉంటుంది. సో బోధనా లక్ష్యాలు, బోధనా స్పష్టీకరణలు, సో బర్నర్ యొక్క సిద్ధాంతము, అదేవిధంగా లెర్నింగ్ రిసోర్సెస్, లెర్నింగ్ అవుట్కమ్స్, సో క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, ఏ విధంగా తరగతి గదిని మనం మేనేజ్ చేయాల్సి ఉంటుంది, దాంట్లో రోల్ ఆఫ్ స్టూడెంట్ ఏంటి, టీచర్ ఏంటి, అదేవిధంగా మనకి టీచింగ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉండాలి, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏ విధంగా ఉండాలి, సో అసెస్మెంట్ అంటే ఏంటి, లెర్నింగ్ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ దీంట్లో కనిపిస్తాయి. ఇక ఐసీటీ కాన్సెప్ట్స్ కూడా మనకి తక్కువగా ఒక 4 నుంచి 5 బిట్లు ఐసీటీఏ, ఐసీటీబీ నుంచి కూడా రావచ్చు. సో ఇప్పుడు విద్యలో అంతా కూడా టెక్నాలజీ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఒక 4 to 5 బిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఐసీటీ టూల్స్, టెక్స్ట్ డాక్యుమెంట్స్, స్ప్రెడ్షీట్స్, ప్రెజెంటేషన్, ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్, నేషనల్ అండ్ స్టేట్ పాలసీస్. సో దీంట్లో ముఖ్యంగా ఈ పాలసీస్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో చాలామంది ఎన్పీ గురించి కానీ, నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి కానీ, లేదంటే ఎన్సీఎఫ్ 2005 గురించి కానీ, ఏపీఎస్సీఎఫ్ 2011 గురించి కానీ,
సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి కానీ, సో ఎన్ఈపి 2020 గురించి కానీ, దీని గురించి ఎక్కువగా బిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 2020 నూతన జాతీయ విద్యా విధానం మీద ఖచ్చితంగా దీంట్లో బిట్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడులాగే ఎన్సీఎఫ్ 2005 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి బిట్లు వచ్చే అవకాశం ఉంది. సో మొత్తంగా చూసినట్లయితే ఈ దీని నుంచి థర్డ్ యూనిట్ నుంచి కూడా మనకి ఒక 8 to 10 మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. టోటల్గా ఈ 30 బిట్స్కి సంబంధించినటువంటి ఈ 30 మార్క్స్ సంబంధించినటువంటి మొత్తం టోటల్ కాన్సెప్ట్ని మనకి సైకాలజీకి సంబంధించిన సిలబస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అయితే అభ్యర్థులు ముఖ్యంగా మనకి మొదటి 2 యూనిట్ల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. 3వ యూనిట్లో వచ్చేటువంటి క్వశ్చన్లు చాలా జనరల్ క్వశ్చన్స్ వస్తాయి. ఉపాధ్యాయుడు, విద్యార్థి, తరగతి గదికి సంబంధించి, తరగతి గది యాజమాన్యానికి సంబంధించి, బోధనోపకరణాలకు సంబంధించి, బోధనా పద్ధతులకు సంబంధించి సో నార్మల్ క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ఏవైతే ముఖ్యమైనటువంటి పాలసీస్ ఉన్నాయో, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పాలసీ, అదేవిధంగా మనకి ఈ ఎన్సీఎఫ్ 2005 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్స్ మీద కొంచెం దృష్టి పెడితే ఈజీగా మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మన బిఎంఆర్ అకాడమీ యాప్లో కానీ బిఎంఆర్ అకాడమీ ఛానల్లో కానీ ఎప్పటికప్పుడు ఈ సైకాలజీకి సంబంధించినటువంటి బిట్స్, సైకాలజీకి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్, సైకాలజీకి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయబడతాయి. సో బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా బిఎంఆర్ అకాడమీ యాప్ను మనకి గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు డిఎస్సి టెట్కి సంబంధించినటువంటి క్లాసెస్ ఉన్నటువంటి కోర్సెస్ కూడా అందుబాటులోకి త్వరలోనే రాబోతున్నాయి. చూస్తూనే ఉండండి బిఎంఆర్ యూట్యూబ్.